హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. అయితే కొబ్బరికాయ లేదంటే గుమ్మడికాయ నాన్ స్టాప్ గా ఏదో ఒకటి పగలాల్సిందే. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా కుమ్మేస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఒకప్పుడు ఏడాదికి ఒక సినిమా చేస్తేనే హమ్మయ్య అనుకునే వాళ్ళు ఫ్యాన్స్. అలాంటిది ఇప్పుడు లెక్క ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కావద్దంటున్నాడు రాజాసాబ్. సినిమాల మీద సినిమాల్ని లైన్లో పెడుతూ పరుగులు పెట్టిస్తున్నాడు. జెట్ స్పీడ్తో దూసుకుపోతున్నాడు ప్రభాస్. టిప్పర్ లారీ వచ్చి గుద్దితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ ని అలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రభాస్ సినిమాలన్నీ గ్యాప్ ఇవ్వకుండా దూసుకెళ్తున్నాయి. ఓవైపు డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ది రాజాసాబ్ సినిమాలో నటిస్తూనే మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ మూవీని స్టార్ట్ చేశారు ప్రభాస్. ప్రస్తుతం ఈ రెండు సినిమాలపైనే ప్రభాస్ కంప్లీట్ గా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ప్రభాస్ చేస్తున్న సినిమాలన్నీ దేనికదే సంథింగ్ స్పెషల్. సినిమాకి కంప్లీట్ వేరియేషన్ చూపిస్తున్నారు డార్లింగ్. హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ మూవీలో ప్రభాస్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నాన్ స్టాప్ గా జరుగుతోంది. సెట్స్ లో ప్రభాస్ లేకపోయినా మిగతా క్యారెక్టర్స్ పై సీన్స్ తెరకెక్కిస్తున్నారట మేకర్స్. వచ్చే సమ్మర్ లో మూవీ రిలీజ్ కి ప్లాన్ చేశారు కాబట్టి 600 టార్గెట్ మిస్ అవ్వొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యారట. అటు హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న పీరియాడిక్ వార్ మూవీ ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ కూడా జెట్ స్పీడ్ తో జరుగుతోంది. రీసెంట్ గానే ఫౌజీ టీమ్ తో ప్రభాస్ జాయిన్ అయ్యారు. మూవీలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట మేకర్స్. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఆడియన్స్ లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కెరియర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఫౌజీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజాసాబ్, ఫౌజీ మూవీసే కాకుండా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మరో 3 సినిమాలున్నాయి. అవి కూడా భారీ పాన్ ఇండియా మూవీస్. సలార్ 2, కల్కి 2, స్పిరిట్ ఇలా దేనికదే ఆడియన్స్ లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు. ఇప్పటికే ప్రభాస్ లేకుండానే సలార్ 2 పని మొదలు పెట్టారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. మరోవైపు డైరెక్టర్ సందీప్ వంగ స్పిరిట్ మ్యూజిక్ సిట్టింగ్స్ ని స్టార్ట్ చేశారు. అటు కల్కి సెకండ్ పార్ట్ పనులు కూడా మొదలవుతున్నాయంటున్నారు. సో గ్యాప్ అనేదే లేదు. ఒక సినిమాకి గుమ్మడికాయ కొట్టారంటే మరో సినిమాకి కొబ్బరికాయ కొట్టాల్సిందే అన్నట్టు వర్కౌట్ చేస్తున్నారు డార్లింగ్. పందెం కోళ్లు, రంగురంగుల ముగ్గులు, ఆటపాటలు, అదిరిపోయే వంటలు. సంక్రాంతి పండక్కి ఇవి మాత్రమే కాదు స్పెషల్. బాక్సాఫీస్ దుమ్ము దులిపే బ్లాక్ బస్టర్ మూవీస్ కి అడ్డా సంక్రాంతి. అందుకే సంక్రాంతికి ఏ సినిమా వస్తుందబ్బా అని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. హీరోలు కూడా సంక్రాంతి బరిలో తామేంటో ప్రూవ్ చేసుకోవాలని తెగ ఆరాట పడిపోతూ ఉంటారు. అలాగే ఈసారి సంక్రాంతి బరిలో కూడా పోటీ రోజు రోజుకు పెరుగుతోంది. ఈసారి సంక్రాంతి పండక్కి హంగామా మామూలుగా ఉండేటట్టు లేదు. థియేటర్స్ దగ్గర జాతర జరగడం పక్కా అంటున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలో ఉంది. మరోవైపు బాలయ్య, బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసింది. పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్ ని కడుపు బన్నవించేందుకు సంక్రాంతి హీరో వెంకటేష్ కూడా రెడీ అయిపోయారు. అందుకే ఈసారి ఫెస్టివల్ పోటీ రసవత్తరంగా మారింది. తెలుగులో సంక్రాంతి సెంటిమెంట్ వేరే లెవెల్. అందుకే హీరోలంతా సై అంటే సై అన్నట్టుగానే పోటీ పడుతున్నారు. ఎప్పటినుంచో మెగా ఫ్యాన్స్ ని ఊరిస్తూ వస్తోన్న గేమ్ చేంజర్ మూవీ పండక్కి రిలీజ్ అవుతూ ఉండడంతో అభిమానులంతా రోజులెప్పుడెప్పుడు గడుస్తాయా అన్నట్టు ఎదురు చూస్తున్నారు. అందుకేనేమో దివాళీకి అడగకుండానే అప్డేట్ ఇచ్చింది గేమ్ చేంజర్ టీమ్. నవంబర్ 9న టీజర్ రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. అంతేకాదు లుంగీ బనియన్ లో ఉన్న చరణ్ లుక్ ని రిలీజ్ చేసి థ్రిల్ చేశారు. పోను ప్రమోషన్స్ లో మరింత జోరు పెంచబోతున్నారట. ఇక సంక్రాంతి బరిలో బాలయ్యతో పోటీ అంటే దబిడి దిబిడే అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఎందుకంటే సంక్రాంతికి వచ్చిన బాలయ్య సినిమాలు మంచి సక్సెస్ ని అందుకున్నాయి. అందులోనూ బాలకృష్ణ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని సెంటిమెంట్ తో టచ్ చేస్తాయి. మాస్ ఆడియన్స్ ని ఎలివేషన్స్ తో కొడతాయి. అందుకే సంక్రాంతి బరిలో బాలయ్య ఉన్నారు అంటే మిగతా హీరోలకి పోటీ గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఈ దివాళీకి బాలయ్య సినిమా టైటిల్, టీజర్ ని రిలీజ్ చేస్తామని ముందుగానే అనౌన్స్ చేసినా అలాంటిదేం రాలేదు. అందుకే ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తోంది. మరో సీనియర్ హీరో వెంకటేష్ కి కూడా సంక్రాంతి బాగానే కలిసొచ్చింది. వెంకటేష్ కెరియర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన చాలా సినిమాలు సంక్రాంతికే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కూడా పండక్కే విడుదల చేస్తున్నారు. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో ఇదివరకే F2, F3 సినిమాలు వచ్చాయి. సూపర్ హిట్ గా నిలిచాయి. ఈసారి హ్యాట్రిక్ మీద కన్నేశారు. ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్ మూవీతో ప్లాప్ ని ఖాతాలో వేసుకున్న వెంకీ వచ్చే సంక్రాంతికి మాత్రం గట్టిగా కొట్టాలనే కసితో ఉన్నారట.
సో సంక్రాంతి బరిలో పోటీ చాలా టఫ్ గానే ఉంది. మరి ఆడియన్స్ ని ఏ సినిమా ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. పైసామే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోహం. అందుకే చాలా వ్యవహారాలు డబ్బు చుట్టే తిరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం సినిమాలు కూడా మనీ మ్యాటర్స్ తోనే తెరకెక్కుతున్నాయి. సినిమాల్లో హీరోలంతా డబ్బు చుట్టే తిరుగుతున్నారు. లేటెస్ట్ గా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా మట్కాతో పైసా వసూలు చేసే ప్లాన్ వేశాడు. ఆడియన్స్ తో గ్యాంబ్లింగ్ ఆటకు రెడీ అయిపోయాడు. ఆ సంగతేంటో ఓ లుక్కేద్దాం పదండి. డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తూ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తున్నారు. గతేడాది గాంధీవదారి అర్జున, ఈ ఏడాది ఆపరేషన్ వాలంటైన్ సినిమాలతో యాక్షన్ ట్రీట్ ఇచ్చిన వరుణ్ తేజ్ ఈసారి కంప్లీట్ గా వేరియేషన్ చూపిస్తున్నాడు. మెగా ప్రిన్స్ అప్కమింగ్ మూవీ మట్కా ట్రైలర్ వచ్చేసింది. వరుణ్ తేజ్ క్యారెక్టర్ లో ఉన్న రకరకాల షేడ్స్ ని ఆడియన్స్ కి పరిచయం చేసేలా, క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా కట్ చేసిన మట్కా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కరుణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన మట్కా ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ తోనే మంచి బజ్ ని సొంతం చేసుకునేలా అన్ని ఎలిమెంట్స్ తో ట్రైలర్ పవర్ఫుల్ గా కట్ చేశారు మేకర్స్. అసలు విషయం పూర్తిగా చెప్పకుండా సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూనే ఆసక్తిని రేకెత్తించారు. ముఖ్యంగా ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఆ ఎమోషన్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ చూస్తుంటే గద్దలకొండ గణేష్ తర్వాత వరుణ్ తేజ్ మరోసారి తన విశ్వరూపం చూపించినట్టే ఉన్నాడు. జీవి ప్రకాష్ కుమార్ బీజిఎం కూడా అదిరిపోయింది. కూలీ నుంచి మట్కా కింగ్ గా హీరో ఎలా ఎదిగాడు అనేది మట్కా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ లోపే చూపించేశారు. నిజానికి 40 ఏళ్ల కింద వైజాగ్ లో జరిగిన ఓ రియల్ స్టోరీ ఆధారంగా సినిమాని తెరకెక్కించినట్టు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ కరుణ కుమార్ క్లారిటీ ఇచ్చారు. అప్పట్లో వైజాగ్ ఎలా ఉండేది, ఆ పరిస్థితులేంటి అనేది కళ్లకు కట్టినట్టు చూపించారట. మొత్తానికి వరుణ్ తేజ్ ఈసారి మరో పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నాడు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి, నవీన్ చంద్ర లీడ్ రోల్స్ చేసిన మట్కా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 1000 వాలా 10,000 వాలా ఇలా టపాసులన్నీ ఒకేసారి పేలితే ఎలా ఉంటుందో ఈ దివాళీకి రిలీజ్ అయిన సినిమాలన్నీ అలా రీసౌండ్ వచ్చేలా పేలాయి. ఈసారి దివాళీకి ఆడియన్స్ కి కిక్కు దొరికింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కావలసినంత సస్పెన్స్, మాస్ ఆడియన్స్ తో కేక పెట్టించే ఎలివేషన్స్, ఇలా ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ కలిపి వడ్డించింది దీపావళి. అంతా బానే ఉంది, కానీ కాసుల సంగతి ఏంటో కనుక్కుందాం పదండి. ఈసారి దివాళీకి ఓన్లీ పటాకుల మోత మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కాసుల గలగల కూడా గట్టిగానే మోగింది. దివాళీకి రిలీజ్ అయిన మూవీస్ అదరగొట్టేశాయి, ఫుల్లుగా ఎంటర్టైన్ చేశాయి. ముఖ్యంగా తెలుగులో రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కా డబ్బింగ్ సినిమా అమరన్ బాగానే అలరించాయి. రిలీజ్ కి ముందే పాజిటివ్ బజ్ ని సంపాదించుకున్న లక్కీ భాస్కర్ పండగ పూట ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. స్క్రీన్ ప్లే, దుల్కర్ సల్మాన్ పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అందుకే 2 రోజుల్లోనే 26 కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో వసూళ్ల రేసులో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నాడు లక్కీ భాస్కర్. ఇక ఈసారి హిట్ కొడుతున్నాం, పక్కా రాసి పెట్టుకోండి అని చెప్పి మరీ హిట్ కొట్టింది కా మూవీ టీం. కిరణ్ అబ్బవరం హీరోగా సస్పెన్స్ ఫుల్ థ్రిల్లర్ గా వచ్చిన కా మూవీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. సినిమాలో వచ్చే ట్విస్టులు, స్టోరీ, కిరణ్ అబ్బవరం యాక్టింగ్, డైరెక్షన్ ఇలా ప్రతిదానికి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. కా మూవీ 2 రోజుల్లోనే 13 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అటు డబ్బింగ్ సినిమా అమరన్ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. తెలుగు ఆడియన్స్ కి ఈ దివాళీ కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. బాలీవుడ్ లోనూ దివాళీ హంగామా ఫుల్ గా నడిచింది. రోహిత్ శెట్టి డైరెక్షన్ లో స్టార్ హీరోలతో పవర్ ప్యాక్ మూవీగా తెరకెక్కిన సింగం అగైన్ మొదటి రోజు గట్టిగానే దుమ్ము దులిపింది. రోహిత్ శెట్టి మాస్ మసాలా మూవీస్ కి బాలీవుడ్ లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండడంతో సింగం అగైన్ ఫస్ట్ డే 43 కోట్లకు పైగానే వసూలు చేసింది. అటు హీరో కార్తిక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 3 మూవీ ఫస్ట్ డేనే 35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో కూడా దివాళీకి రిలీజ్ అయిన 2 పెద్ద సినిమాలు అదరగొట్టేశాయి. మొత్తానికి ఈసారి దివాళీకి హీరోలంతా పైసా వసూల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గెటప్ మార్చిన టైసన్ నాయుడు, ఫ్యాన్స్ ని దిల్ ఖుష్ చేసిన దీపికా రణవీర్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటుగా ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచుతోంది పుష్ప 2 టీమ్. డిఫరెంట్ పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇకిప్పుడు పుష్ప 2 కి సంబంధించి ఓ లేటెస్ట్ రూమర్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. పుష్ప 2లో టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కా మూవీ సక్సెస్ ని మూవీ టీం ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో కా ప్రీక్వెల్ గురించి హీరో కిరణ్ అబ్బవరం అప్డేట్ ఇచ్చారు.
ప్రీక్వెల్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ను ఓ వారంలో అనౌన్స్ చేయనున్నట్టు వెల్లడించారు. కాటు అనౌన్స్ చేస్తాం సార్ తొందరలో, అతి తొందరలో. మేబీ విత్ ఇన్ ఏ వీక్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాం కాటు. గ్రేట్ ఐడియా ఉంది మా డైరెక్టర్ గారి దగ్గర. సో కాటు తొందరలో అనౌన్స్ చేస్తాం. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న మూవీ టైసన్ నాయుడు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమాను దర్శకుడు సాగర్ కే చంద్ర యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ రస్టిక్ లుక్ లోకి మారిపోయారు. బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్వీర్ కపూర్, దీపికా పదుకొనే తమ గారాల పట్టికి పాపకు దువా పదుకొనే సింగ్ అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని స్టార్ జంట సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సత్యదేవ్ లీడ్ రోల్ చేస్తున్న సినిమా జీబ్రా ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నవంబర్ 22న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే మూవీ టీం ప్రమోషన్స్ ని స్పీడప్ చేసింది. మూవీలోంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని నవంబర్ 4న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లీడ్ రోల్స్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కుబేరా శేఖర్ కమ్ల డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఓ పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెల 15న టీజర్ ని రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం పోస్టర్ ను విడుదల చేశారు. చేతన్ కృష్ణ, హెబా పటేల్ హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ధూమ్ ధామ్ ఈ నెల 8వ తేదీన సినిమా రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ధూమ్ ధామ్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.